అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో జరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టాలి అని స్థానిక శాంతినికేతన్ కళాశాల నుంచి ర్యాలీగా వెళ్లి మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జోడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావులు మాట్లాడుతూ అనేక ప్రాంతాల ద్వారా మత్తు పదార్థాలను తరలిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అని కోరారు. గంజాయి వ్యాపారం వాహనాల్లో విచ్చలవిడిగా తరలిస్తున్నారని, గంజాయి మహమ్మారి ద్వారా ఈ మధ్యకాలంలో తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో న్యాయ విద్య చదివిన యువతిపై గంజాయి వల్ల మానభంగం చేసి బెదిరించి 5 లక్షల రూపాయలు తీసుకున్న నేపథ్యం ఉంది అని, ఈ విధంగా గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతున్న పూర్తి స్థాయిలో నిలువరించే పరిస్థితి ఇంకా రాలేదని అన్నారు. వెంటనే అమ్మకాలు జరుగుతున్న షాపులు సీజ్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అప్పన్న, సత్యం, శాంతినికేతన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గంజాయి అలాగే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వ్యాపారం అరికట్టాలని రణస్థలం మండల కేంద్రంగా ర్యాలీ మానవహారం అనేది చేపట్టడం జరిగింది. మరి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడి వారి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విద్యావంతులైన వారు కూడా ఈ గంజాయికి ఎడిక్ట్ అయ్యి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి మొన్ననే తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో చూసినట్లుగా అయితే భార్యాభర్త కలిసి ఆ యొక్క స్నేహితురాలుగా ఉన్న స్నేహితురాలకి గంజాయికి ఎడిక్ట్ చేసి ఆమెను మరలా మానభంగం చేసిన తర్వాత 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన పరిస్థితి మొన్ననే తిరుపతిలో జరిగింది. మరి ఇది ఎంత మత్తు పదార్థాలు ఈ విధంగా గంజాయి తరలిపోతూ ఉంటే నిమ్మక నీరెత్తినట్లుగా పోలీసు వ్యవస్థ అలాగే అధికార యంత్రాంగం ఏమాత్రం కూడా జోక్యం చేసుకున్న పరిస్థితిలో ఉన్నారు. వెంటనే విద్యార్థుల యువత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. వారి పక్షాన ఓ పక్క బంగారు భవిష్యత్తు ఇస్తామన్న విద్యార్థులకు మత్తు పదార్థాలను మీరు వారికి ఇస్తూ ఉన్నారా, లేదంటే వారికి ఏ యొక్క భవిష్యత్తు మీరు ఇవ్వడానికి ఆలోచన కలిగి ఉన్నారు? ఏఐవైఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే మత్తు పదార్థాలను బ్యాన్ చేయాలి, మత్తు పదార్థాలు తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలి. అలా విధంగా పాన్ షాపుల్లో ఎక్కడ చూసినా సరే గుట్కా కైనే వ్యాపారం చక్కగా జరుగుతూ ఉంది. ఆనాడు ఏం చెప్పారు? గుట్కా కైనే వ్యాపారం మేము నిషేధిస్తున్నాం అన్నారు. ఏం నిషేధిస్తూ ఉన్నారు? అప్పుడైతే తోరణాల్లో కనబడే బయట ఇప్పుడు సంచుల్లో కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే గుట్కా కైనే వ్యాపారం జరుగుతుంది. వెంటనే ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, పోలీస్ అధికారులు వెంటనే ఎక్కడెక్కడైతే జరుగుతుందో వ్యాపారాన్ని కట్టడి చేయాలి. లేదంటే పరోక్షంగా ప్రత్యక్షంగా అఖిల భారత యువజన సమైక్య పోరాటం చేస్తుందని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం.